దేవుని ఘనమైన పరిశునామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అంటే ఎక్కల కింద మరొక రోజు ఆయన సుందరగట్టడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన నామునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్తాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. సర్వశక్తులకు మా దేవ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు ప్రభావ. కృపగల దేవుడు, దయగల దేవుడు, మహోన్నతుడు, మహాదేవుడు నాయన మీకు వందనాలు. వాక్యమైన దేవుడు నాయన మీకు స్తోత్రాలు ఇష్టం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించండి. వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడమని ఇస్తున్నాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచి దేవుని ఘనమైన పరిశునామముకే మహిమ కలుగుని గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను దినాన ఋతు గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం, ఋతు గ్రంథం పూర్తి చేయడానికి బోయాజు ద్వారా రూతుకి విడుదల దయచేయడానికి బోయాజు అను ఒక మంచి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తితో రూతుకి వివాహం జరిగించడం అంతా కూడా దేవుని యొక్క క్రమం కానీ, మనుషులు నడిచే నడవడికలో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానీ దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని యొక్క ఆత్మ నడిపిన వరకు అవి తీసుకొని వెళ్ళి దేవుని ప్రజల్లో ఆమెను చేర్చాడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన మీద భయభక్తులు గల వారందరి మీద ఆయన కృపను, ఆయన దయను దయచేసేవాడు. చూడండి, ఇప్పుడు సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే, సమూయేలు గ్రంథము ఈ గ్రంథమంతా కూడా దావీదు యొక్క జీవన విధానాన్ని, దావీదు రాజుగా ఏర్పాటు చేయడానికి ప్రజలు కోరిన విధానాన్ని అంతా కూడా చాలా చక్కగా సమూయేలు 1వ గ్రంథం కానీ, 2వ గ్రంథం కానీ, ఇశ్రాయేలు ప్రజలు, ఆ రాజులు, ఆ పరిస్థితులన్నీ కూడా మనకి మొదట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి తెలియజేస్తుంటాడు. చూడండి ఒకసారి. ఎఫ్రాయిము మన్యమనందు రామ తయమ్సోపీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహుకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండిరి. వీరిలో ఒకదాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హొఫ్ని, ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యగు పెనిన్నాకును తన కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వైఖరి అగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుతూ వచ్చెను. ఎల్కనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా, నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసి ఎడలా వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికీ రానీయక వారు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను గనుక
ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అని అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయుదానని చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణను బట్టి బహునిటూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ ఆ దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకును గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీణ్ణి అడిగి తిని అని అనుకొని సమూయేలుని పేరు పెట్టాను. ఎల్కనాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకును పోయిరి. అయితే హన్న, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక అక్కడే ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమో, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుమో, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుతూ ఉండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పెడిన ద్రాక్షరసపు తిని తీసుకొని దేవుని సన్నిధికి షిలోహులోని దేవుని మందిరమునకు వచ్చాను. వారు ఒక కోడెను వధించి పిల్లవాణ్ణి ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనను, నా ఏలినవాడా, నా ఏలిన వారి ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎఫ్రాయిము మన్యములో ఆ ప్రాంతంలో ఎల్కనా ఒక ఆయన ఉన్నాడు. అతనికి 2 భార్యలు. ఒక ఆమె పేరు అన్నా, ఇంకో ఆమె పేరు పెనిన్నా. పెనిన్నా. అన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ఈ ఎల్కనా ప్రతి సంవత్సరం కూడా దేవుని మందిరానికి 2 భార్యల్ని పిల్లల్ని అందరూ కూడా తీసుకొని వచ్చి బలర్పించి దేవుని సందులో వారిని స్తుతించి వారందరికీ కూడా పాలు పంచిపెడుతూ వారికి ఆహారం అంతా కూడా సంతోషిస్తూ అక్కడ దేవుని సందులో దేవుని స్తుతిస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ హన్నాకి మనోదుఖం, అసలు ఆ సమయంలో వాళ్ళందరితో వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏమో పిల్లలు ఉన్నారు. దాన్ని బట్టి పెనిన్నా మాట్లాడే మాటలు కానీ, పెనిన్నా చూసే చూపు కానీ, పెనిన్నా ఏమైనా ఎంత హీనంగా చూసిందో దాన్ని బట్టి కానీ ఆమె ఎంతో దుఃఖపడిపోయి, ఎంతో బాధపడిపోయి, ఆమె ఎన్నిసార్లు చేదరించుకుందో, ఎన్నిసార్లు తిట్టిందో, ఎన్నిసార్లు అరిచిందో, ఎన్నిసార్లు ఆమెను హేళన చేసిందో అవన్నీ కూడా తన మనసులో పెట్టుకొని, ఇలా కాదు అని చెప్పేసి తను వెళ్ళి దేవుని సందులో చాలా దుఃఖంగా కూర్చొని ఉంటే తన భర్త ఎల్కనా వచ్చి అడుగుతున్నాడు, ఎల్కనా హన్నా ఎందుకు మౌనంగా ఉన్నావు? నేను 10 మంది కుమారుల కంటే కూడా నేను ఎక్కువ వాడిని కాదా? నేను ఎక్కువ ప్రేమించట్లేదా? నేను ఎక్కువ చూడట్లేదా? నేను ఎక్కువ తోడుగా లేనా అని చెప్పి నానా మాటలు ఎన్నో రకాలుగా తను బుజ్జగించడానికి, ఎన్నో రకాలుగా ఆదరించడానికి ఆయన మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా తనలో ఉన్న దుఃఖం కానీ, తనలో ఉన్న బాధ కానీ పోక ఆమె దేవుని సంధికి వచ్చింది. దేవుని సంధిలో దేవుని మందిరంలోకి వచ్చి మందిరంలో ఏలి కూర్చునే ఆసనం దగ్గరలో ఒక చోట కూర్చొని ఆమె మాట్లాడుతూ ప్రార్థన చేస్తుంది. తను కళ్ళు మూసుకొని తనలో ఉన్న బాధ అంతా కూడా, తనలో ఉన్న వేదనంతా కూడా, తనలో ఉన్న ఆలోచన అంతా కూడా, తనలో ఉన్న ఉద్దేశం అంతా కూడా సమస్తము కూడా
సమస్తము కూడా మాట్లాడుతూ అసలు ఆ పినిన్న ఎలా మాట్లాడుతుందో, పినిన్న ఎలా తిట్టిందో, తన భర్త ఎలా ప్రేమిస్తున్నాడో, భర్త ఎలా మాట్లాడుతున్నాడో అన్ని కూడా దేవుని దగ్గర చెప్పుకుంటుంది. ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎవ్వరికి చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు. మనకు కనుక కష్టం వస్తే, మనకైనా బాధ వస్తే వీళ్ళకి వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అన్ని చెప్తాం. కానీ హన్న అలా లేదు. దేవుని సందుకు వచ్చింది. దేవునితో కూడా ఆ మాట్లాడుకునే మాటలు చూసినప్పుడు అనుకున్నాడంట, ఏలి గారు అనుకున్నాడంట, ఏమైనా తాగి వచ్చిందా ఏంటి, ఏం అలా మాట్లాడుకుంటుంది, మొహం చిట్లెత్తుంది, మొహం అలా పెడుతుంది, మొహం ఇలా పెడుతుంది, ఆ పక్క ఫీలింగ్స్ అన్ని కూడా చూసినప్పుడు ఈయన అనుకుంటా ఉన్నాడు, ఏమి ఇలా మాట్లాడుతుంది, ఇలా చేస్తుంది, ఇలా బిహేవియర్ చేస్తుంది అని చెప్పేసి ఆయన అనుకొని, అమ్మా నువ్వు మత్తురాలవే ఉండబాకమ్మా, అమ్మ తాగి ఉండబాకమ్మా అని చెప్పేసి అంటే ఆమె అంటుంది కదా, అయ్యా నేను మత్తురాలు కాదు, నన్ను అంత నీచమైన దానిగా నువ్వు ఎంచొద్దయ్యా, అంత నీచమైన దానిగా నువ్వు ఎంచొద్దు, నేను అంతా నాకున్న బాధను బట్టి, నాకున్న వేదన బట్టి, నాకున్న మనో దుఃఖము గల దారినే నేను ఇలా ఉన్నాను. కానీ నాకున్న బాధ వేరు. నేను దేవుడి దగ్గర అన్ని కూడా నేను చెప్పుకుంటున్నాను. దేవుడి దగ్గర నా బాధ అంతా కూడా, నా వేదన అంతా కూడా ఆయనతో నేను మాట్లాడుతున్నానయ్యా అంటే ఏలి గారు అన్నాడు కదా అప్పుడు మాట్లాడుతూ అని చెప్తున్నాడు, నువ్వు మనోదుఖం దానిగా ఉన్నావు, కానీ నీ కోరిక అంతా కూడా, నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుడు అంతా కూడా అంతటా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాడు. మనోదుఖముతో నిట్టూర్పులు విడుస్తూ ఎలా మాట్లాడుతుందో, తన ప్రవర్తన ఎలా ఉందో, తన ఆలోచన అంతా కూడా అసలు ఆ పినిన్న మాట్లాడే మాటలు కానీ, ఆమె చేదరింపులు కానీ అది అన్ని కూడా ఎలా మాట్లాడుతుందో, అసలు దేవుడి దగ్గర అన్ని కూడా ఒక మనిషితో చెప్పినట్టుగా అన్ని చెప్పుకుంటా ఉంటే, చెప్పుకున్న మాటలు బట్టి ఏలు అనుకుంటాడు కదా, తాగేసి వచ్చిందేమో, తాగేసి వచ్చినట్టు కనుక మాట్లాడుకుంటాడు కూడా, తనలో తాను మాట్లాడుకుని తనలో తాను తిట్టుకుంటా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందేమో అని చెప్పి ఏలి గారు అనుకున్నాడు. కానీ ఆయన అంటుంది కదా, నేను దేవునితో మాట్లాడుతున్నానయ్యా, ఆయన ఎదురు పెట్టుకొని మాట్లాడుతున్నా, నాకున్న బాధ అంతా ఆయన చెప్పుకుంటున్నానయ్యా అంటే, నువ్వు బాధపడబాకమ్మా, దేవుడు నువ్వు చేసిన మనమంతా ఆలకించి నీకు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి ఆమెను పంపించిన తర్వాత అక్కడి నుండి ఇక ఆమె దేవుని సందులో వచ్చిన మాటను బట్టి ఆమె దుఃఖముఖం పెట్టడం మానేసింది. ఇక బాధ అనేది ఆమెలో పోయింది, వేదన అనేది ఆమెలో తొలగిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో కూడినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకి మళ్ళా కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత తన భర్త మళ్ళా సంవత్సరం అవగానే పదమ్మా దేవుని సందికి వెళ్దామంటే ఆమె అంటుంది అనమాట, ఇప్పుడు రాను, ఇదిగో నేను దేవుని దగ్గర మొక్కుకున్నాను. ఏమని మొక్కుకున్నావు, ఈ పిల్లవాడు కనుక మగపిల్లని కనుక నాకు ఇస్తే నేను దేవుని సందులోనే ఉంచుతాను, దేవుని సందులో పెంచుతానని చెప్పేసి నేను వాడి కోసం తీర్మానం చేసుకున్న ప్రకారం 3 సంవత్సరాలు వాడిని ఇక్కడే ఉంచుతాను, 3 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, వాడు పాలు విడిచిన తర్వాత నేను వస్తానంటే ఈ నెలకాన అన్నాడు కదా, సరే నీకు తోచినట్టుగా నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆమెను వదిలేసి, నీకు తోచినట్టుగా నువ్వు ఉండమని చెప్పేసి ఆమెని విడిచిపెట్టి ఇక పెనునాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ బల్లండు కూడా అర్పించుకొని వచ్చాడు. గడిచిపోయింది 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పిల్లవాడిని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఏలి దగ్గర విడిచి ఆ దగ్గర చెప్తుందనమాట, అయ్యా ఆ రోజు నేను ప్రార్థన చేశావు కదా, ఆ నీచురాలు దానిగా నువ్వు ఎంచావు కదా, మత్తురాలనే ఉన్నానని చెప్పేసి నువ్వు అన్నావు కదా, అలాంటి దానిని అలా నేను ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు ఆశ్రయించావు కదా, దేవుడు నీకు దయచేస్తాడన్నావు కదా, ఆ రోజు అన్న మాటను బట్టి ఇదిగో నేను కుమారుడు కడిగాలయ్యా, ఈ కుమారుడు ఇతని పేరేనా, ఈ పేరు సమూయేలుని పేరు పెట్టానయ్యా అని చెప్పేసి దేవుని సందులో తీసుకొని వచ్చినప్పుడు ఆ సమూయేలు అప్పుడే దేవుని మందిరంలో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయడం మొదలు పెట్టాడు. అటు 3 సంవత్సరాలు తల్లి ఎలా పెంచింది, ఈ పిల్లోడు ఎక్కడ ఉండాలి, దేవుని సందులో ఉండాలి, దేవుని దగ్గర ఉండాలంటే దేవుని యొక్క విధి విధానం అంతా కూడా దేవుని దగ్గర ఎంత భయభక్తులు కలిగి ఉండాలో, దేవునికి ఎలా నమస్కారం చేయాలో, దేవునికి ఎలా ప్రార్థన చేయాలో, దేవుని ఎలా స్తుతించాలో చిన్ననాటి నుండి కూడా పిల్లలు అలా పెంచుతూ ఉంటే వాళ్ళు దేవుని సందులో నమ్మకంగా ఎదుగుతారు. దేవుని సందు యథార్థంగానే వారు ఆ నీతి న్యాయములు కలిగిన వారిగానే వాళ్ళు పెరుగుతారు. అలాగే సమయంలో దేవుని సందులోకి రాగానే దేవుని దగ్గర రాగానే సాష్టాంగ నమస్కారం చేసి దేవుని దగ్గర మొక్కుతా ఉంటే ఏలి చూసి ఎంతో మురిసిపోతున్నాడు. తన పిల్లలు ఉన్నారు కానీ హోప్ని పీనాహాసులు దేవునికి ఎంతో విరోధంగా ఉన్నారు. కానీ పిల్లోడైతే అక్కడే ఉన్నాడు. దేవుని సందులో ఆయన మొక్కుని బట్టి దేవుడు అతను దీవించాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడా, మీకు వందనాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి అయ్యా.
మీ కృప మీ దయ మా మీద ఉంచండి. మీ సహాయం మాకు దయచేసి నడిపించిన ఆయన. అయా తండ్రి మీకు స్తోత్రం. హన్నా చేసిన ప్రార్థన ఆలకించిన ఆయన. అన్నా ప్రభా ఒక మనుషునితో మాట్లాడినట్టుగా నాయన మీతో తన బాధ అంతా నాయన చెప్పుకున్నట్టుగా ప్రభా బాధనంతా చూసిన దేవుడు నాయన, వేదనంతా చూసిన దేవుడు ప్రభా, తనకు నన్ను మగ సంతానాన్ని దయచేసిన దేవుడు నాయన ప్రభా తండ్రి మీకు స్తోత్రం. ఆ సంతానాన్ని మరలా తీసుకొని వచ్చిన మీ సందులో విడిచి మీకు ప్రతిష్ఠించుతుండగా ప్రభా అయ్యా తండ్రి నాన్న బిడ్డ మీద నాన్న మీ కృపను ఉంచినట్టుకు మీ దయ నుంచినందుకు మీకు స్తోత్రాలు ఇస్తున్నాను. అయ్యా మేము కూడా నాయన మాకేదైనా బాధ ఉంటే, కష్టం ఉంటే, వ్యాధి ఉంటే ప్రభా మీ సందులో మీకు మొరపెట్టడానికి సహాయం తెచ్చండి. అయ్యా మీకు మాత్రమే చెప్పుకోవడానికి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందని సన్నితోడు అన్నయ్య దీవించి ఆశించమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా